హాయ్ శ్రిత గారు, ఎలా ఉన్నారు? హాయ్ సుహాన్, బాగున్నాను. హౌ ఆర్ యూ డూయింగ్ ఇన్ ద లాక్డౌన్ టైం? నేను మిమ్మల్ని అడగాలంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీరు యాంకరింగ్ చేసి నేను యాంకర్ యూనివర్స్ లో యాంకరింగ్ చేస్తున్నా. మీరు నన్ను క్వశ్చన్స్ అడిగేస్తారు ఇక్కడ. బేసికలీ ఏమైందంటే నేను ఈ మధ్య ఒక టాక్ షో స్టార్ట్ చేశాను. సో అందులో నాకు అడగడం అలవాటు అయిపోయి అందరినీ నేను అడుగుతున్నాను అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు ఆ టైప్ లో. నేను మిమ్మల్ని అడుగుతా ఈ రోజు. సో సిట్ బ్యాక్స్ రిలాక్స్ ప్రశాంతంగా నేను ఇంటర్వ్యూ చేస్తాను, మీ వ్యూస్ నేను తెలుసుకుంటాను ఈ రోజు. ఓకేనా? డన్ అబ్సల్యూట్లీ డన్. యాక్చువల్లీ నేను మీకు ఇంట్రొడక్షన్ ఎలా ఇవ్వాలో ఆలోచిస్తున్నా. యాంకర్, యాక్టర్, హోస్ట్, టీచర్ ఇవన్నీ పక్కన పెడితే ఒక మెచ్యూర్డ్ పర్సన్, ఒక డిఫరెంట్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉండి చాలా ఒక యాంగ్జైటీ ఉంటుంది కదా, నేర్చుకోవాలి ఇంకా నాలెడ్జ్ ఉంటుంది చెప్పి ఆ కైండ్ ఆఫ్ పర్సన్ అనిపించారు. మీ ఇంట్రొడక్షన్ నేను ఎలా ఇవ్వాలి మీరే చెప్పండి. మరి మీరు యాంకర్ కదా. ఇప్పుడు ఇందాకేగా మీరు చాలా సిన్సియర్ గా నన్ను కామ్ గా ఉండండి, రిలాక్స్డ్ గా ఉండండి, యునో ఐ టేక్ ఓవర్ అన్నారు. సో యూ కెన్ టేక్ ఓవర్. నో, ఐఎమ్ జస్ట్ కిడింగ్. ఏమో ఇంట్రొడక్షన్ అవసరం లేదు. ఐ థింక్ ఎస్పెషలీ మన దగ్గర హైదరాబాద్ లో యునో తెలుగు వాళ్ళకి, ఎన్ఆర్ఐ వాళ్ళకి చిన్న ఇంట్రొడక్షన్ ఇవ్వాలంటే బాహుబలి కన్నాని ఎదిరించరా అంటే చాలు. ఐ థింక్ హోప్ఫుల్లీ నన్ను గుర్తుపడతారు. హోప్ఫుల్లీ. ప్రతిసారి అదే చెప్తున్నా. నాకు అదే దానికన్నా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి మీకు. యాక్చువల్ చెప్పాలి డాన్స్ పరంగా చూసుకుంటే వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ డాన్సెస్ ఐ ఎవర్ సీన్. ఎందుకంటే ఆ గ్రేస్ కానీ, ఐస్ కానీ, ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా బాగుంటాయి. నేను ఫస్ట్ డాన్సర్ నాకు తెలిసింది, దాని తర్వాత బాహుబలి తెలిసింది యాక్చువల్గా చెప్పాలంటే. దట్స్ ట్రూ, దట్స్ రైట్. యా, ఇన్ఫాక్ట్ డాన్సే బేస్. డాన్స్ ప్రోగ్రామ్ లో చూసే నాకు బాహుబలి ఆపర్చునిటీ కూడా ఇచ్చారు రాజమౌళి సార్. సో డాన్స్ ఇస్ ద మెయిన్ థింగ్. యా. ఓకే, సో ఈ లాక్డౌన్ లో మీరేం చేస్తున్నారు? హౌ ఆర్ యూ డూయింగ్ అప్? ఎప్పుడెప్పటి నుంచో చేయాలనుకుంటున్న పనులకి ఫైనలీ లాక్డౌన్ లో టైం దొరికింది అనమాట. ఇదివరకు అయితే ఎవరైనా అడిగితే ఇది ఎప్పుడు అవుతుంది, అది ఎప్పుడు అవుతుంది అంటే ఏదో వంకలు చెప్పొచ్చు కదా. ఇప్పుడు వంకలు చెప్పడానికి ఏం లేదు, ఇంట్లో కట్టిపడి ఉన్నాం కాబట్టి ఐఎమ్ ట్రైంగ్ టు యునో ఫినిష్ ఆఫ్ ఆల్ మై పెండింగ్ థింగ్స్. హాయిగా ఉంది, బట్ చాలా 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 ఇట్స్ సాడ్ దట్ ఇప్పుడు మనం ఇక్కడ ఇంట్లో కూర్చొని హాయిగా ఉంది అంటున్నాము, బట్ సిచ్యువేషన్ అవుట్ దేర్ ఇస్ రియలీ సాడ్. అండ్ స్టాటిస్టిక్స్ చూస్తే నాకు న్యూస్ న్యాచురల్ గా చూడడం రాదు. మా హస్బెండ్ ఏదో చదివి చెప్తారనమాట, ఇలా అవుతుంది అలా అవుతుంది అంటే నాకు ఇట్ డిస్టర్బ్స్ మీ అలాట్. అలా అని చెప్పి మనం ఏదో ఇట్స్ నాట్ టు స్టే అవే ఫ్రమ్ రియాలిటీ. కానీ లాక్డౌన్ ఇస్ అ వెరీ డిఫరెంట్ టైమ్ ఫర్ డిఫరెంట్ పీపుల్. కొంతమందికి చాలా కష్టంగా ఉంది, కొంతమందికి చాలా మంచి బ్రేక్ లాగా ఉంది, కొంతమందికి మిక్స్డ్ ఫీలింగ్స్ వస్తున్నాయి. సర్వీస్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఐ థింక్ అది మన చాయిస్, మనం ఎలా స్పెండ్ చేస్తాం అనేది ఇట్స్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో ఇంటర్వ్యూలో నేను అడగాలనుకున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మేము బాహుబలి వారు రిలీజ్ అయిన తర్వాత కట్టప్ప బాహుబలి ఎందుకు చెప్పాడు, మేము టార్చర్ పడ్డాం అందరం. కానీ మీరు బాహుబలి 2లో నటిస్తూ మీకు ఆ సీక్రెట్ మీకు ముందే తెలుసా తెలియదా? నాకు ఆ డౌట్ వచ్చింది. ఫస్ట్ డౌట్ అదే నాకు వచ్చింది. మీకు తెలుసా? బాహుబలి 28 ఏప్రిల్ 2017 లో రిలీజ్ అయింది. 27th నైట్ ఆ ప్రీమియర్ షోలో నేను చూసాను సినిమా. 27th నైట్ వరకు నాకు తెలియదు. అయ్యయ్యో, సో మీకు కూడా సీక్రెట్ గానే వచ్చారా టీం అంతా? మీరు అడగలేదు ఎవరిని? ఫస్ట్ సినిమాకి ఎందుకు ఛాన్సులు తీసుకుంటాం? అస్సలు ఛాన్స్ తీసుకోము. మిమ్మల్ని ఇలా అడగడం ఏం జరగలేదు అనమాట అలా అయితే? నో వే. చాలా డిఫరెంట్ గా ఉంటుంది కదా. ఇమాజిన్ యూఆర్ ట్రైన్ ఇన్ కంపెనీ, ఇప్పుడే జాయిన్ అయ్యాం, ధైర్యం వస్తుంది వెళ్ళి అడగడానికి ఇది ఎందుకు అదెందుకు, అస్సలు రాదు. ఫనీ థింగ్ ఏంటంటే మా వాళ్ళు అందరు నన్ను అడిగేవారు అనమాట షూట్ కి వెళ్లే ముందు, కనుక్కోవచ్చు కదా, చెప్పొచ్చు కదా, నీకు తెలుసు కావాలని చెప్పట్లేదు. ఇవన్నీ అసలు డ్రాయింగ్ రూమ్ లాగా వచ్చింది, దానికి తెలుసు చెప్పట్లేదు, కావాలని చెప్పట్లేదు. అది మూవీ కదా, అరే తెలుపదరా పోయి నాకు నిజంగా నో ఐడియా. సో నో, ఐ డెఫినెట్లీ డిడ్ నాట్ నో ఎనీథింగ్. ఏం చెప్పలేదు. అండ్ చాలా ఐ థింక్ చాలా బ్రిలియంట్ గా టీం అందరూ కూడా ఆ సీక్రెట్ ని ఉంచారనమాట. ఇట్స్ అమేజింగ్. ఓన్లీ వాళ్ళు మాత్రం చేయగలరు అట్లా. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కింద అగ్రిమెంట్స్ రాయించుకుంటున్నారు ఒక్కొక్కరి దగ్గర. ఏం చేస్తాం ఇంకా, అలాంటి ఫ్యాన్స్ కూడా తెలియదు, మీరండి ఆర్టిస్టులకు కూడా తెలియదు. రాజమౌళి గారు టాప్ అనమాట అలా అయితే కనుక. అంటే ట్రస్ట్ అండి ఇక్కడ మెయిన్ థింగ్. ఇఫ్ యూ సీ సుహాన్, ద ఫ్యాక్టర్ ఇస్ ట్రస్ట్ ఫ్యాక్టర్. సో ఐ థింక్ మనం టీమ్ లో లెర్నింగ్ లెసన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. రేపు ఏమన్నా చేయాలంటే టీమ్ లో ఎంచుకునే వాళ్ళందరినీ యూ షుడ్ ట్రస్ట్ దోస్ పీపుల్. అలా ఉండాలి, సాలిడ్ గా ఉండాలి టీం అంటే. సో కమింగ్ బ్యాక్ టు యువర్ పర్సనల్ లైఫ్, మీ నాన్నగారు అయితే అకాడమిషియన్, అమ్మగారు డాక్టర్, సైంటిస్ట్, తాతయ్య గారు ఐఏఎస్. కానీ మీరు ఎంఫిల్, సైకాలజీ, దాని తర్వాత డాన్స్, ఇలాంటి డిఫరెంట్ ఫీల్డ్స్ లో ఉన్నారు. వయసు ఈ క్యూరియాసిటీ ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకంటే ఇంట్లో సపోర్ట్ ఉంటుందో పాటు మనకి చాలా ఒక నాలెడ్జ్ ఉంటుంది. ఇంట్లో డాక్టర్ ఉంటే డాక్టర్స్ గురించి ఎక్కువ తెలుసుకుంటాం.
ఇంట్లో ఐఏఎస్ ఉంటే ఐఏఎస్ ఫ్యాక్టర్స్ ఎక్కువ తెలుస్తుండే, కానీ మీరు డాన్స్ కానీ సైకాలజీ కానీ ఎంఫిల్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఈ ఐడియాస్ ఎక్కడి నుంచి వచ్చాయి? డాన్స్ అంటే 5 ఏళ్ళప్పుడు టీవీ ముందు డాన్స్ చేయడం స్టార్ట్ చేశారు, చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. కానీ ఈ డిఫరెంట్ డిఫరెంట్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వై సో? యాక్చువల్లీ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి డాన్సరో డాక్టరో ఇంజనీరో సైకాలజిస్టో ఇవన్నీ తీసుకుంటే మేబీ కొంచెం ఈజీగా ఉండేదేమో. కానీ ఎప్పుడైతే లేదు నేను ఆర్ట్స్ వైపు వెళ్ళాలనుకున్నానో ఇట్ వాజ్ నాట్ వెరీ ఈజీ. ఇంట్లో కన్విన్స్ చేయడం, భయపడతారు కదా, తెలియనిది అది ఇది అని అంటారు. బట్ మై మామ్ వాజ్ ద మెయిన్ సపోర్ట్. షీ మేడ్ షూర్ దట్ అన్ని స్మూత్ గా జరిగిపోయాయని. డిఫరెంట్ ఏం లేదు సుహాన్, అన్ని కనెక్టెడే. సైకాలజీ నేను డిగ్రీలో చేశాను 3 years. అంటే ఎంత యూనివర్సల్ సబ్జెక్ట్ కదా, ఎవరి మీద అయినా దేనికోసమైనా సైకాలజీ వాడుకోవచ్చు. కాబట్టి నాకు అది చాలా యూస్ఫుల్ అయింది, నేనే బెనిఫిట్ అయ్యాను. అండ్ ఆ తర్వాత అఫ్ కోర్స్ డాన్స్ లో ఐ స్పెషలైజ్డ్. బేసిక్లీ ఇట్లా వన్ థింగ్ లెడ్ టు ది అదర్ అనమాట. నేను మూవీస్ లో రాకముందు కూడా ఒక సీరియల్ చేశాను, అండ్ ఐ డిడ్ 1 షార్ట్ ఫిల్మ్, ఐ డిడ్ కపుల్ ఆఫ్ ఎపిసోడ్స్. కే విశ్వనాథ్ గారిని ఇంటర్వ్యూ చేశాను, కొన్ని కల్చర్ ప్రోగ్రామ్స్ చేశాను. సో డెఫినెట్లీ మీడియా అంటే కొంచెం ఎక్స్పోజర్ వచ్చింది నాకు, అండ్ ఐ రియల్లీ ఎంజాయ్డ్. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే, మెయిన్ థింగ్ దట్ ఐ వాంట్ టు టెల్ పీపుల్ ఇస్, మీరు బయట నుంచి చూసేది ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయినా కూడా ఎవరినైనా స్టార్స్ ని, లేకపోతే యూట్యూబ్ లో చూసి, లేకపోతే ఏదైనా చదివినా కూడా దాన్ని 100% ట్రూత్ గా తీసుకోకండి. మీకు తెలీదు అక్కడ మీకు ఫుల్ స్టోరీ తెలీదు. సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు ఎనీథింగ్, సినిమా తీయడమో లేకపోతే యాక్ట్ చేయడమో, ప్లీజ్ అండర్స్టాండ్ ద బ్యాక్గ్రౌండ్ స్టోరీ. కనుక్కోండి ఏమేం చేయాలో, కాంటాక్ట్స్ ఏంటి, అసలు ఎవరిని ఎక్కువ ఎమోషనల్ అవ్వకండి. అలా అని చెప్పి ఎక్కువ మనసు ఏదో హార్ట్ చేసేసుకొని నాకేం రావట్లేదు అని డిసప్పాయింట్ అవ్వద్దు. చాలా సెన్సిబుల్ గా, చాలా స్మార్ట్ గా ఆడాల్సిన గేమ్ ఇది. అండ్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ద ఎల్డర్స్ ఇన్ ద ఫీల్డ్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద వర్క్. ఇక్కడికి వచ్చి నాకు 3 years పట్టింది నిజంగా చెప్పాలంటే, టు అండర్స్టాండ్ మూవీ ఫీల్డ్ అనేది ఏంటి, మూవీ మేకింగ్, ఈ క్రియేటివిటీ ప్రాసెస్ ఏంటి, ఈ కమర్షియల్ అదేంటి, టీవీ షోస్ ఏంటి, ఎలాంటివి. ఫస్ట్ పాయింట్ ఇస్ అర్థం చేసుకోవడం ఏది ఎలా ఉందని. సెకండ్ పాయింట్ ఇస్ మనకి ఎలాంటి ప్రోగ్రామ్స్ కావాలి, నేను ఎలాంటి ప్రాజెక్ట్స్ ఎంచుకోవాలి. బికాస్ మనం ఇప్పుడు మీరు ఏమైనా చేయాలన్నా, లేకపోతే ఏదైనా యూ చూస్ సంథింగ్, యూ విల్ చూస్ సంథింగ్ విచ్ యూ లైక్ కదా. నేను రేపు సినిమా థియేటర్కి వెళ్ళి చూడగలిగే సినిమా ఇది అని అనుకున్నప్పుడు మనం చేస్తాం ధైర్యంతో. సో ఇవన్నీ రావడానికి ఇట్స్ ఎ లెర్నింగ్ ప్రాసెస్ అనమాట. అంత ఇన్స్టెంట్ రిజల్ట్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం యుల్ బి డిసప్పాయింటెడ్. సో చాలా సిన్సియర్ గా యూ హ్యావ్ టు వర్క్ రియలీ హార్డ్. అండ్ ఇది అంటే చాలా లూజ్ గా క్యాజువల్ గా మాట్లాడుకునే జర్నీ మాత్రం కాదని నేను చెప్పగలుగుతా. బికాస్ అండ్ అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే, ఏదో పెద్ద నేను స్టేట్మెంట్ ఇస్తున్నాను కాదు, కానీ మూవీకి రిలేటెడ్ అయినా లేకపోతే ఆర్టిస్ట్ అయినా అసలు వాళ్ళ గురించి తెలియకుండా జడ్జ్ చేయడం చాలా తప్పు అనిపిస్తుంది నాకు. ఒక్క ఆర్టికల్ చదివేసి ఒక్కటి ఏదో అనేసి వీడు వాడు అది ఇది అనుకుంటూ మాట్లాడితే నాకు కొంచెం ఇది వరకు మేబీ నేను కూడా అవన్నీ పెద్ద పట్టించుకునేదాన్ని కాదేమో, కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఏం తెలుసు అది తెలియదు కదా. యూ డోంట్ నో వాళ్ళు పడే కష్టాలు, వాళ్ళు పడే బాధలు తెలియదు. మనము స్క్రీన్ మీద చూసిందే నిజం అనుకుంటాము. సో కొంచెం అండర్స్టాండింగ్ ఫ్యాక్టర్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు ఎప్పుడు. బట్ ఆఫ్ కోర్స్ సారీ, whatever I am today is also because of audience. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆప్యాయంగా మాట్లాడడము అదే కావాలి కదా మాకు. దే ఆర్ సో నైస్. వీడియో పెట్టినా కూడా బాగా రిసీవ్ చేసుకుంటారు, బాగుందంటారు. సో ఐ థింక్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. నాకు పర్సనల్ గా ఏం కంప్లైంట్స్ లేవు, కానీ ఓవరాల్ గా చిన్న ఇది ఒక్కటి అనిపిస్తుంది అంతే. ఇంకా అండర్స్టాండింగ్ అవేర్నెస్ చాలా ఉండాలి అనిపిస్తుంది. వన్ ఆఫ్ ది మెయిన్ ఇష్యూ నేను ఫాలో అయ్యేది, నేను కూడా యాక్టర్ యాక్చువల్లీ. నేను సీరియల్స్ చేస్తున్నాను, యాంకరింగ్ చేస్తున్నాను, అన్ని చేస్తున్నాను. చాలా ఏంటంటే నేను ఒక ఇంట్రోవర్ట్. కెమెరా ముందు మాత్రం లొడలొడ వాగుతుంటా, కానీ నేను ఇంట్రోవర్ట్. బయట చిన్నారు వీడు మాట్లాడే యాటిట్యూడ్ అనుకుంటా, కాదు ఇంట్రోవర్ట్. ఇలా చాలా మంది జడ్జ్ చేస్తుంటారు తెలియకుండా, అది చాలా ఇష్యూ అవుతూ ఉంటుంది. సైకాలజీ చదవడం వల్ల మీరు ఏమైనా అప్లై చేశారు ట్రిక్స్ బయట జనాల మీద? అలా చేస్తే బెటర్ ఏమో కదా, నేను క్యాస్ట్ చేస్తే బెటర్ ఏమో కదా. సైకాలజీ ట్రిక్స్ మీరు ఏమైనా వాడారా కాస్టింగ్ చేసేటప్పుడు? కాస్టింగ్ మన చేతుల్లో ఉండదు కదా సుహాన్. యాజ్ యాక్టర్ యూ విల్ అండర్స్టాండ్. అస్సలు మన చేతుల్లో ఏదే ఉండదు. వెళ్ళి ఆ సీన్ గురించి బాబు కూర్చోవాలా, నిల్చోవాలా, ఎక్కడ నిల్చోవాలి, ఏం చేయాలని అని మాత్రం
మన చేతుల్లో ఉంటుంది. ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ డిసైడెడ్ బై ద టీమ్. అండ్ ఆ టీమ్ కి ఒక లీడర్ ఉంటారు, డైరెక్టర్ గారు, మోస్ట్లీ డైరెక్టర్ గారు, కొన్నిట్లో ప్రొడ్యూసర్ గారు, వాట్ ఎవర్. సో వాళ్ళకి ఆల్రెడీ ఒక సెట్ ఐడియా ఉంటుంది, దిస్ ఇస్ వాట్ ఐమ్ గోయింగ్ టు డూ, దీనికి కావాల్సిన వాళ్ళు వీళ్ళు అని క్యారెక్టర్స్ తీసుకొని చేస్తారు. సో ఇప్పుడు ఇంకా ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఎవరికి అంత చాయిస్ ఉండదు కదా. అండ్ ప్రివిలేజ్ బ్యాక్గ్రౌండ్ ఒక స్టార్ సన్స్ వాళ్ళకి కొంచెము వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. వేరేజ్ ఇండివిజువల్ గా ఎంట్రీ ఇచ్చి వచ్చిన వాళ్ళకి అంత అడ్వాంటేజ్ ఉండదు. సో మనము మెల్లిగా దారిలో నేర్చుకుంటూ పోవాలన్నమాట. సో బట్ పర్సనలీ నాకు పర్సనల్ గా అయితే మణిరత్నం గారి స్టైల్ అండ్ శేఖర్ తమ్ముళ్ళ గారు కూడా కొంచెం అట్లా రియలిస్టిక్ మూవీస్ ఏమో నా ప్రొఫైల్ కి నాకు సూట్ అవుతాయేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. గౌతమ్ మీరని మర్చిపోయారు, నేను గౌతమ్ వాసన్ మీరలో మిమ్మల్ని చూడాలనుకుంటా ఒక సినిమాలో. ఎందుకంటే ఆ సైలెంట్ ఎక్కువ నడుస్తూ ఉంటది. అలాంటి ఒక సినిమా కనుక మీరు చేస్తే ఇంకా ఫిదా ఆడియన్స్ అందరూ నా ఫీలింగ్. ట్రై చేయండి ఆడియన్స్ కోసం. ఐ రియల్లీ హోప్ ఎవరైనా విని అర్జెంట్ గా ఆయనకి ఇది మెసేజ్ అందించాలని. ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్. ఇన్ఫాక్ట్ మొన్న దుల్కర్ సల్మాన్ కొత్త మూవీలో ఆయన ఉన్నారు, గౌతమ్ మెనన్ గారు ఉన్నారు. కనులు దోచాయంటే కరెక్ట్, అది ఐ సా ఇట్ ఇన్ ద ఒరిజినల్ బికాస్ నాకు తమిళ్ మలయాళం రెండు కూడా కొంచెం అర్థమవుతాయి. ఐ సా ఇట్ ఇన్ దాట్. అండ్ తర్వాత అది చూసాను, మన ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అనుష్క అండ్ త్రిషాతో తీశారు కదా ఎంత వాడవుగా కానీ అని, తమిళ్లో చూసాను నేను, ఎన్నై అరిందాల్. ఓ మై గాడ్. అంటే అదర్వైజ్ ఆల్సో జనరలీ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ అయినా లేకపోతే ఘర్షణ వెంకటేష్ గారితో స్టైలే వేరు సార్ నేను ఎప్పుడు అనుకుంటాను, మొన్ననే అనుకుంటున్నా అబ్బా ఉంటే బాగుండు అని. బట్ దట్స్ ద థింగ్ రైట్, ఇట్స్ మనం అనుకోవడం ఒకటి, అల్టిమేట్లీ ఇట్ హాస్ టు హ్యాపెన్. యా. సో ఇవన్నీ డైలమాస్ జరుగుతున్నప్పుడు మీ తాతయ్య గారు మిమ్మల్ని ఐఏఎస్ చేయమన్నారంటే దేనికి అలాగా సడన్ గా ఐఏఎస్ చేస్తే బాగుంటది కదా అని? సడన్ గా ఏం లేదు, చిన్నప్పటి నుంచి యాక్చువల్లీ ఆల్మోస్ట్ 7th 8th క్లాస్ నుంచి ట్రైనింగ్ మెల్లిమెల్లిగా చెప్పడం స్టార్ట్ చేశారు. మేము కలిసే ఉండేవాళ్ళం, తాత అండ్ బామ్మగారు ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం అనమాట. సో నీకు అండ్ అన్నిట్లో కొంచెం నాకు మంచి మార్క్స్ వచ్చేవి. ఐ వాజ్ ఎ లీడర్ ఎవ్రీవేర్, కల్చరల్ సెక్రటరీ, అట్లా అన్ని టకటక ఏదో ఫ్లోలో. యాక్చువల్లీ స్టూడెంట్ గా ఉన్నప్పుడు లుక్స్ మీద, గ్లామర్ మీద, డ్రెస్సింగ్, ఫ్యాషన్ అస్సలు ఐడియా ఉండేది కాదు. ఎంత టామ్ బాయ్ లాగా అసలు పట్టించుకునేదాన్ని కాదు. ఇప్పుడు కూడా నేను న్యాచురల్ గా పట్టించుకోను, స్క్రీన్ కోసం ఏదో చేయాలి అనుకుంటే. సో బికాస్ దీస్ డేస్ ఐ సీ యంగ్స్టర్స్, దే నో ఎవ్రీథింగ్, మేకప్ టెక్నిక్స్ దగ్గర నుంచి, ద హెయిర్ ఇస్ పర్ఫెక్ట్, అందరూ ఎవ్రీవేర్ ఇస్ సో వెల్ గ్రూమ్డ్ అంటాం కదా మనము. సో అందరికీ అన్ని తెలుసు, దే గో టు జిమ్, దే వర్క్అవుట్, దే హ్యావ్ దే కాన్షియస్ ఆఫ్ దే డయట్. సో ఈ అవేర్నెస్ అంతా ఇప్పుడు వచ్చేసింది. అసలు అన్బిలీవబుల్. నాకు పాత స్కూల్ ఫోటోస్ చూస్తే నాకే అనిపిస్తుంది బాబు ఇంత షిఫ్ట్ ఎట్లా వచ్చిందా అని. సో చిన్నప్పటి నుంచే అంటారు కదా నాకు యాక్టర్స్ అయిపోవాలని ఉంది, అదంతా లేదు. సో ఐల్ బి వెరీ రియలిస్టిక్. డాన్స్ అంటే ఇష్టం ఉండేది, అన్నిట్లో పార్టిసిపేట్ చేయడం అంటే ఇష్టం ఉండేది, కానీ ఇంట్లో మాత్రం ఇదే చెప్పారనమాట. 8th నుంచి స్టార్ట్ అయింది, సివిల్స్ కి ప్రిపేర్ అవ్వు, బాగుంటుంది, విమెన్ కి చాలా రెస్పెక్టబుల్ ప్రొఫెషన్ అది, ఆఫీసర్ గా సెటిల్ అవుతే నీకు మంచిది, ఫ్యామిలీస్ కి మంచిది, ప్లస్ ఫ్యామిలీ నేమ్ కంటిన్యూ చేసినట్టు అవుతుంది అని చెప్పి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వరకు కూడా పంపించడానికి ట్రై చేశారు. ఆల్మోస్ట్ తోసినంత పని చేశారు. అండ్ నాకు చెప్పుకోవడానికి వంక కూడా లేదు, బికాస్ ఐ వాజ్ అ గుడ్ స్టూడెంట్. సో నువ్వు అని తలుచుకుంటే నువ్వు చదువుతావు, నువ్వు కావాలని ఇది అది చేయకు అని అనేవారు. బట్ ఏప్రిల్లో మూవీ రిలీజ్ అయింది, మా తాతగారు జనవరిలో పోయారు, జస్ట్ ఫ్యూ మంత్స్ ముందే పోయారు అనమాట. అండ్ ఆయనకి అంత ఇష్టం ఉండేది కాదు యాక్చువల్లీ. అండ్ ఆయన ఎప్పుడు అనేవారు ఇది ఎందుకో ఆ ఫీల్డ్ లో వెళ్ళిపోతుందేమో అని నాకు అనిపిస్తుంది అని అనేవారు అనమాట. పాపం ఐ రియల్లీ మిస్ హిమ్, హీ వాజ్ మై రోల్ మోడల్. యాక్చువల్లీ ఐ ఫీల్ ఆల్ ద యంగ్స్టర్స్ అయినా, ఇప్పుడు మీరు అన్నట్టు ఆ షో ఇస్ ఫర్ మిలేనియల్స్ అన్నారు కదా. సో ఐ ఫీల్ ఎంత కొట్లాడినా, ఎంత ఇంట్లో అండ్ టీనేజ్ ఆ ఫేజ్ అనేది స్మూత్ గా ఉండదు, ఏ ఇంట్లోనూ స్మూత్ గా ఉండదు, పిచ్చ గొడవలు అవుతాయి. ప్లస్ అందులో కొంచెం డిఫరెంట్ ప్రొఫెషన్ పర్సూ చేస్తున్నాము, ఇష్టమైనది పర్సూ చేస్తున్నాము అంటే డెఫినెట్ గా భయపడతారు, వద్దనే అంటారు. ఎవరు కూడా బొట్టు పెట్టి వెళ్ళు అని అన్నారు. దట్స్ నార్మల్ అది, బికాస్ దే ఆర్ వరిడ్ ఫర్ యూ. సో వాళ్ళ ఆ వరిడ్ ఉన్నప్పుడు అష్యూరెన్స్ ఇవ్వడం అనేది మీ రెస్పాన్సిబిలిటీ. క్లారిటీ ఇస్తే సరిపోదు, అష్యూరెన్స్ ఇవ్వాలి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి నమ్మకం కలగాలి.
ఇది చేద్దాం అనుకుంటున్నా అంటే ఎవరైనా అనగలరు. ఫెయిరీ టైల్ లాగా చెప్పడానికి వాళ్ళు ఏమి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కాదు కదా. దే నో వాట్ యూఆర్ టాకింగ్ అబౌట్. అక్కడ బయట ప్రపంచం ఏంటో వాళ్ళకి తెలుసు. సో యూ హావ్ టు గివ్ దెమ్, యూ హావ్ టు ప్రూవ్ ఇట్ టు దెమ్ దట్ దే కెన్ ట్రస్ట్ యూ. సో ఆ నమ్మకాన్ని సంపాదించుకోవడం అనేది కొంచెం టైం పడుతుంది. బట్ యూ షుడ్ లిసన్ టు దెమ్ అట్లీస్ట్. అది బ్లైండ్ గా గోయింగ్ అగేన్స్ట్ ఎల్డర్స్ అనేది ఏమో నాకైతే ఐఎమ్ నాట్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దట్. యూ షుడ్ కమ్ టు అన్ అండర్స్టాండింగ్. మేబీ దిస్ ఇస్ వేర్ ఆల్ మై సైకాలజీ నేను నేర్చుకున్నదంతా ఇక్కడ వాడతానేమో. ఎందుకు అనవసరంగా పెట్టుకోవడం, స్మూత్ గా అచీవ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి. వాళ్ళకి స్ట్రెస్, మనకి స్ట్రెస్ కదా. అక్కడ ఉపయోగపడేది ఎవరికి లేదు అది. అండ్ పర్సనల్ లైఫ్ కరెక్ట్ గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. నాకు ఇది సో మెనీ స్టార్స్ ఆల్సో మామూలుగా షూట్ చేస్తున్నప్పుడు అలా ఉన్నప్పుడు సో మెనీ పీపుల్ టెల్ మీ పర్సనల్ లైఫ్ షుడ్ ఆల్వేస్ బి సార్టెడ్. పర్సనల్ స్పేస్ అండ్ మన నీ చుట్టూ ఉన్న వాటి రిలేషన్షిప్స్, ఫ్యామిలీని చాలా దగ్గరగా చూసుకోవాలి. నాకెవరు అవసరం లేదు, నేను వెళ్ళిపోతాను అంటే అట్లా ఉండలేవు. ఈ సొసైటీలో అట్లా ఉండలేవు. యూ నీడ్ పీపుల్ అరౌండ్ యూ, యూ నీడ్ యువర్ ఫ్యామిలీ అరౌండ్ యూ, యూ నీడ్ యువర్ ఫ్రెండ్స్ అరౌండ్ యూ. సో యూ షుడ్ బి నైస్ టు ఎవ్రీబడి. ప్రపంచం మొత్తం తిరిగి వచ్చిన ఇంటికే వచ్చి తిరిగి, అందుకే ఇంట్లో కరెక్ట్ ఉంటేనే బయట ఎక్కడ ప్రశాంతంగా ఉండగలం మనం. అంతే కదా. ఎగ్జాక్ట్లీ. సో మీరైతే చాలా ట్రాన్స్ఫర్మేషన్ చేశారు. సీతాకోక చిన్న డిఫరెంట్ ఫార్మ్స్ వెళ్ళినట్టు కంటెంట్ రైటర్, డాన్సర్, యాక్టర్, హోస్ట్, ఇప్పుడు టీచర్, డిఫరెంట్ రోల్స్ చేస్తున్నప్పుడు మీకు చిన్న డైలమా ఉంటది కదా. కంపార్ట్మెంట్ టెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ టైంకి ఇది, ఈ టైంకి ఇది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ చాలా ఈజీ కాదు. సో హౌ డిడ్ యూ డూ ఇట్? కంటెంట్ రైటర్ అంటే బ్రెయిన్ తో పని చేయాలి, డాన్సర్ అంటే బాడీ మొత్తం యూజ్ చేయాలి, యాక్టర్ అంటే అసలు బాడీ మైండ్ రెండు కోఆర్డినేట్ చేసుకోవాలి, టీచర్ అంటే ఇప్పుడు కంప్లీట్ జీరో నుంచి అందరికి నేర్పిస్తూ ఉండాలి. సో హౌ డు యూ కోప్ అప్ విత్ ఇట్, ఆ ట్రాన్స్ఫర్మేషన్ మొత్తం? యాక్చువల్లీ ఏ ప్రొఫెషన్ అయినా, నాట్ జస్ట్ దిస్ ఫీల్డ్, ఏ ప్రొఫెషన్ అయినా కూడా ఇఫ్ యూ వాంట్ టు గివ్ యువర్ 100%, ఆటోమేటికలీ మైండ్, బాడీ అన్ని ఇన్వాల్వ్ అవుతేనే అందులో 100% ఇవ్వగలుగుతాము. ఎనీ జాబ్, ఇఫ్ యూ టేకప్ ఎనీబడి, ఏ ప్రొఫెషన్ అయినా కూడా అందులో ఫుల్ గా వెళ్ళిపోవాలి. అప్పుడే మనకు రిజల్ట్ కూడా వస్తుంది. సో దట్ వే. ప్లస్ ఐ థింక్ ఐ జస్ట్ ఎంజాయ్ డూయింగ్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ మేనేజ్ ఎలా చేస్తారు అంటే ఐ థింక్ దట్స్ ప్యూర్లీ టైం మేనేజ్మెంట్. అది నాకు కొంచెం టైం పట్టింది. అంత గొప్పగా మేనేజ్ చేసేదాన్ని కాదు టైం. బట్ నౌ ఐఎమ్ లెర్నింగ్ ఏ టైంకి అది. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటున్నాను. లాక్డౌన్ లో ఇన్స్టిట్యూట్ ఇస్ నాట్ ఓపెన్ బికాస్ నోబడీ కెన్ స్టెప్ అవుట్ కాబట్టి. బట్ ఆన్లైన్ లో పిల్లలు వస్తున్నారు, చక్కగా నేర్చుకుంటున్నారు. ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్ ద ప్రాసెస్. స్టార్టింగ్ లో కొంచెం ప్రాబ్లం అయ్యేది బికాస్ డాన్స్ అనేది ఇప్పుడు నేను ఇక్కడ ట్యాప్ చేస్తుంటే వాళ్ళు ఇమీడియట్ గా చేయాలి కదా, అక్కడ సింక్ లో ఉండాలి. వేరే జూమ్ కాల్ అయినా, స్కైప్ కాల్ అయినా కొంచెం లాగ్ వస్తుంది. మనం చేసిన ఫ్యూ సెకండ్స్ కి వాళ్ళు చేస్తారు. సో నాకు చాలా ఫన్నీగా అనిపించేది, అబ్బా అని అనిపించేది. బట్ అండర్స్టాండింగ్ ద సిచ్యువేషన్ అవుట్ దేర్ అండ్ మన కంట్రీ కోసం చేస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా కూడా కొంచెం చాలా అన్సర్టనిటీ ఉంది కదా. ఇలాంటి టైంలో వీ హ్యావ్ టు అడ్జస్ట్. ఇంకా దెర్ ఇస్ నో చాయిస్. సో అలా హౌ టు కీప్ ద కిడ్స్ బిజీ అనేది. బట్ మెయిన్లీ టైం మేనేజ్మెంట్ సుహాన్. ఇన్ఫాక్ట్ నేను ఎప్పుడు అనుకుంటాను ఫుల్ టైం నేను ఇంకా ఫుల్ టైమ్ యాక్టర్ అని నేను అనుకోను. ఐ డూ ఓన్లీ వెరీ ఫ్యూ ప్రాజెక్ట్స్, వెరీ సెలెక్టెడ్ ప్రాజెక్ట్స్. బట్ ఫుల్ టైమ్ యాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఐ హావ్ సీన్ ద స్ట్రెస్ దే టేక్ ఐదర్ టు మెయింటైన్. తర్వాత బయటికి వెళ్తే పబ్లిక్ లో ఒకలాగే ఉండాలి, కొంచెం అటు ఇటు ఉన్నా కూడా ఎలాగైనా రాసేయచ్చు. లైక్ యూ సెడ్ బయటికి వెళ్తే ఇలా అరగంట ఏదైనా అనుకుంటారు. మేబీ మీరేదో ఆలోచిస్తున్నారేమో, వెళ్ళిపోతున్నారేమో, వాళ్ళు చూసేవాళ్ళేమో చూసావా పలకరించలేదు చూడు యాటిట్యూడ్ అనుకుంటారు అనమాట. సో యూ హ్యావ్ టు బి సో కేర్ఫుల్. సో వాళ్ళని అండ్ పొద్దున 4కి లేస్తారు, బ్యాక్ టు బ్యాక్ షూట్స్ ఉంటాయి. ఐ డోంట్ నో హౌ దే డూ ఇట్. ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ ప్రొఫెషన్. సో మీరు కూచిపూడి, భరతనాట్యం చేసి 70+ అవార్డ్స్ వచ్చినాయి కదా. అండ్ ఇప్పుడు ప్రాపగేషన్ కూడా చేస్తున్నారు అప్కమింగ్ జనరేషన్ కి, చిల్డ్రన్స్ అందరికి. సో వాట్ ఈస్ యువర్ వ్యూ? ఇప్పుడు ప్రెసెంట్ భరతనాట్యం, కూచిపూడి పొజిషన్ ఎలా ఉంది బయట? నేను చూడడం అయితే పర్సనల్ గా బయట చాలా మంది పేరెంట్స్, మిడిల్ క్లాస్ పేరెంట్స్ మోస్ట్లీ, పిల్లలకి చదువు మార్కులు వస్తే చాలు, టాలెంట్ ఇలాంటి కూచిపూడిలు, ఇలాంటి ప్రాపర్ కల్చరల్ యాక్టివిటీస్ నేర్పించడం చాలా తక్కువైపోతుంది. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? ప్రాపగేషన్ మీకు రెస్పాన్సిబిలిటీ నేను విన్నాను, రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకుంటారని చెప్పి. యాక్చువల్లీ నాకు తగ్గిందని అనిపించలేదు. నాకు ఇన్ఫాక్ట్ ఇప్పుడు సోషల్ మీడియాతో, ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ తో ఇవన్నీ పెరిగాయని అనిపిస్తుంది. ఎస్పెషలీ ఇఫ్ యూ గో అవుట్ సైడ్, వేరే కంట్రీస్ లో అయితే ఇంకా అవేర్నెస్ ఉంది. చిన్నప్పుడే పిల్లల్ని వేసేస్తారనమాట. ఇక్కడున్న పిల్లల కన్నా అక్కడున్న వాళ్ళు ఇంకా సంగీతం, డాన్స్ ఇవన్నీ ఎక్కువ నేర్చుకుంటారు. బట్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ లెర్నింగ్, లాట్ ఆఫ్ పీపుల్ బాగా చేస్తున్నారు. ఓన్లీ థింగ్ ఇస్
ఆన్లైన్ లో చాలా మీకు కంటెంట్ అవైలబుల్ ఉంది. ఇప్పుడు మీరు యూట్యూబ్ లో కూచిపూడి భరతనాట్యం కోసం వెతికారంటే బోల్డ్ వస్తాయి అన్నమాట. ఓన్లీ థింగ్ పీపుల్ నీడ్ టు నో ఇస్ నేర్చుకున్న ఆట ఏదో కరెక్ట్ గా జస్ట్ గో టు గుడ్ సోర్స్, అ గుడ్ టీచర్ అండ్ లెర్న్ అన్నమాట. సో అప్పుడు ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంటుంది. బికాజ్ అంటే డోంట్ సెటిల్ ఫర్ ఎనీథింగ్ లెస్. బికాజ్ ఆర్ట్ అనేది 2000 ఇయర్స్ కన్నా పాత జమానా నుంచి అది పాస్ అవుతున్న ట్రెడిషన్ కాబట్టి దాన్ని కొంచెం మనం కేర్ఫుల్ గా నేర్చుకోవాలి. అది నేను ఒక 1 month లో నేర్చేసుకొని ప్రోగ్రామ్ ఇచ్చేస్తాను, వీడియో పెట్టేస్తాను అంటే అది అంత తొందరపాటు ఇక్కడ పనికిరాదు. యూనో కొంచెం యూ హ్యావ్ టు లెర్న్ ఇట్ ద రైట్ వే, ఓపిక్ గా. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ క్లాసికల్ డాన్స్ ఫ్రమ్ ద స్టార్ట్, ఓపిక్ గా ఒక 1 year తీసి పెట్టి స్టార్టింగ్ నుంచి బేసిక్స్ నుంచి స్టెప్స్ అన్ని నేర్చుకొని యూ హ్యావ్ టు బి రెగ్యులర్ అట్ ఇట్. దెన్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మీ ఇష్టం. బట్ అదర్వైజ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్, కొంతమందికి న్యాచురల్ గా ఉంటుంది, యూనో వాళ్ళు చూడగానే వాళ్ళు చేయగలుగుతారు, కొంతమంది కష్టపడతారు. సో ఐ థింక్ ఎవ్రీ వన్స్ జర్నీ ఈస్ డిఫరెంట్. అండ్ నేర్చుకున్న ప్రతి వాళ్ళు యూనో కాస్ట్యూమ్ వేసేసుకుని పర్ఫామ్ చేయాలనే ప్రెషర్ పెట్టడం కరెక్ట్ కాదు వాళ్ళ మీద. యూనో పిల్లలు, సమ్ పీపుల్ దే జస్ట్ వాంట్ టు లెర్న్ బికాస్ ఇట్స్ అ హాబీ. So they don't want to perform, and some people want to learn because they want to perform programs ఇవ్వాలి చేయాలి. సో అందరిది ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. ఇట్లా స్టాండర్డ్ గా ఆర్మీ డ్రిల్ లాగా కాదు ఇది. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు కదా. బట్ ఇందులో నేను మెయిన్ చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటంటే చాలా ఇందులో there's a lot of background in this dance and చాలా స్ట్రక్చర్ ఉంటుంది, చాలా గ్రామర్ ఉంటుంది. సైకాలజీలో 3 years చేసిన తర్వాత చెన్నైకి వెళ్ళాను నేను, మెడ్రాస్ యూనివర్సిటీలో. ఐ డిడ్ 2 years మాస్టర్స్ కోర్స్ ఇన్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్, భరతనాట్యం సబ్జెక్ట్ ని తీసుకొని దాని గురించి మాత్రం ఒక 2 years మాస్టర్స్ కోర్స్. ఇమాజిన్ ఎంత కంటెంట్ ఉందో నేర్చుకోవడానికి. అండ్ ఇప్పుడు ఇంకా ఎంఫిల్ నేను ఇంకా సబ్మిట్ చేయాలి, చేయలేదు. ఐఎమ్ ట్రైంగ్ టు వర్క్ ఆన్ మై, దట్స్ వన్ ఆఫ్ ద పెండింగ్ థింగ్స్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ ఇన్ లాక్డౌన్, యూనో టు వర్క్ ఆన్ మై రీసెర్చ్ అన్నమాట. Hi everyone, please subscribe to 8th Click Media channel for all the entertainment and interesting updates. Stay home, stay safe, take care.